అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరడంతో పశ్చిమాసియాలో రణరంగం మరింత వేడెక్కింది. ఇప్పట్లో ఇరాన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశంలోని అణుస్థావరాలను లక్ష్యంగా చేసుకొని భీకర దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యంగా నతాంజ్ అణుకేంద్రానికి అత్యంత సమీపంలో ఉన్న పికాక్స్ పర్వతంపై త్వరలోనే భారీ స్థాయిలో బాంబుల వర్షం కురిపిస్తామని ఆయన ప్రకటించారు. ఈ పర్వతం కింద ఉన్న రహస్య భూగర్భ స్థావరాలలో ఇరాన్ మళ్లీ అణు కార్యక్రమాలను పునఃప్రారంభిస్తోందని, వారిని మళ్లీ అణ్వాయుధాలను తయారు చేయకుండా అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఇప్పటి వరకు ఇరాన్పై జరిపిన దాడులు కేవలం ట్రైలర్ మాత్రమేనని, త్వరలోనే అసలు సినిమా చూపిస్తామంటూ ట్రంప్ హెచ్చరించారు. ప్రస్తుతం ఇరాన్ వద్ద దాదాపు 1000 పౌండ్ల శుద్ధి చేసిన యురేనియం నిల్వలు ఉన్నాయని, పికాక్స్ పర్వతం కింద దానితో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు. త్వరలోనే ప్రత్యేక సైనిక చర్య చేపట్టి ఆ భూగర్భ స్థావరాన్ని ధ్వంసం చేయడంతో పాటు యురేనియం నిల్వలను స్వాధీనం చేసుకుంటామని వెల్లడించారు. ఇదిలా ఉండగా ఇరాన్లోని వ్యూహాత్మక ప్రాంతాలపై అమెరికా దాడులను నిరంతరాయంగా కొనసాగిస్తోంది. రాజధాని టెహ్రాన్తో పాటు పలు నగరాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు మారుమోగుతుండగా ఇరాన్ మిలిటరీ ఆపరేషన్ సెంటర్లు, డ్రోన్ నిల్వ కేంద్రాలు, చాబహార్ పోర్టుపై అమెరికా క్షిపణులతో విరుచుకుపడింది. అగ్రరాజ్య దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ కూడా ఖతార్, కువైట్, బహ్రెయిన్లోని ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని క్షిపణులు, డ్రోన్లను ప్రయోగిస్తోంది. ఈ ఘర్షణలను సమసిపోయేలా చేసేందుకు అమెరికా, ఇరాన్ మధ్య పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తూ ఉండటంతో దౌత్యపరమైన చర్చలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో ఇరాన్ మంత్రి మొమేనీ పాక్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్తో రావల్పిండిలో దాదాపు 50 నిమిషాల పాటు అత్యవసర భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఇరాన్ అధినేత మొస్తఫా ఖమేనీ పంపిన అత్యంత రహస్య సందేశాన్ని ఆయన పాక్ ఆర్మీ చీఫ్ కు అందజేసినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించారు. మరోవైపు ఈ యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో అమెరికాకు అవుతున్న సైనిక ఖర్చుపై ఆ దేశ రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ పై జరుగుతున్న పోరాటానికి సెప్టెంబర్ 30 వరకు కానున్న అంచనా వ్యయంతో కలిపి మొత్తం $37.5 బిలియన్ అంటే సుమారు 3.6 లక్షల కోట్లు ఖర్చవుతోందని ఆయన స్పష్టం చేశారు. ఇరు దేశాలు వెనక్కి తగ్గకుండా విరుచుకుపడుతూ ఉండటంతో ఈ పోరు మరిన్ని దేశాలకు విస్తరించి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.